ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత సన్నబియ్యం ఎఫెక్ట్ మార్కెట్ పై పడింది. బహిరంగ మార్కెట్లో క్వింటాకు ఏకంగా 1000 నుంచి 1500 వరకు ధరలు తగ్గాయి. కొనుగోలుదారులకు ఊరట లభిస్తే వ్యాపారులు మాత్రం బిజినెస్ తగ్గి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. 6 నెలల క్రితం క్వింటాకు 5-6 వేలు పెడితే కానీ దొరకని సన్న బియ్యం ఇప్పుడు 4-5 వేల రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల సన్న బియ్యం ధర క్వింటాలకు సగటున 1000 దాకా తగ్గిందే. ధర తగ్గడంతో పాటు వ్యాపారం సరిగ్గా జరగడం లేదని చెబుతున్నారు దుకాణదారులు. ఇదివరకు 25 కిలోల ప్యాకెట్ 1500 నుంచి 2000 అమ్మేది ఇప్పుడు 1000 నుంచి 1500 మధ్యలో అమ్ముతారు. జైశ్రామ్ ఉంటుంది, ఆర్ఎన్ఆర్ ఉంటుంది, హెచ్ఎంటీ ఉంటుంది, విజయమసూర్ ఉంటుంది, అలా స్ట్రీము, రా రైసు, సాటక్ పాలిసు క్వింటల్కు 1000 నుంచి 1500 తగ్గిందండి. ఇదివరకు మాకు నెలకు 15 నుంచి 20 వేల ప్రాఫిట్ తీసుకుంటూ వాళ్ళం. ఇప్పుడు కనీసం షాపు కూడా ఓపెన్ అవుతలేదు, కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. 6 నెలల క్రితం సన్న బియ్యం ధరలు భారీగా ఉండేవి. సామాన్యులు కొనుగోలు చేయాలంటే కష్టంగా ఉండేది. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే జై శ్రీరామ్ నాణ్యమైన పాత బియ్యం అయితే క్వింటాల్కు 7000 నుంచి 7600 వరకు ఉండేది. ఇప్పుడు ఆ బియ్యం ధర 6000కు పడిపోయిందే. కొత్త బియ్యం అయితే ఇది వరకు క్వింటాల్కు 6500 ఉండేది. ఇప్పుడు అవే బియ్యం 5000 రూపాయలకు దొరుకుతోంది. హెచ్ఎంటీ బియ్యం ధర 6 నెలల క్రితం క్వింటాల్కు 6000 ఉండగా ఇప్పుడు 4500 నుంచి 4700కు పడిపోయింది. బీపీటీ ధర ఇది వరకు 6500 నుంచి 5500 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 4300 నుంచి 4400కు మార్కెట్లో దొరుకుతున్నాయి. మార్కెట్లో సింహభాగం అమ్ముడుపోయే ఆర్ఎన్ఆర్ బియ్యం 6 నెలల క్రితం వరకు 5500 ఉండగా ఇప్పుడు అదే బియ్యం 4500 వరకు లభ్యమవుతున్నాయి. సార్ రేట్స్ 3-4 మంత్స్ బ్యాకే తగ్గినాయి సార్. ఇప్పుడు తగ్గిందనేది అబద్ధము. 3 మంత్స్ బ్యాకే తగ్గిన. రేషన్ బియ్యంలో ఎప్పుడైతే సన్న బియ్యం ఇచ్చి స్టార్ట్ చేశారో అప్పుడే మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు రేషన్ షాప్లలో సన్న బియ్యం వచ్చేసరికి దాదాపు కస్టమర్లు అందరూ అవి వాడుతున్నారు. దానివల్ల ఆటోమేటిక్గా మాకు సేల్స్ పడిపోయింది. అంటే గ్లోబల్గా మొత్తం తగ్గిపోయింది. 3 నెలల క్రితం వరకు స్టీమ్ బియ్యాలు వచ్చేసి 57-5800 బియ్యం ఇప్పుడు 4800-4700లకు వచ్చేసింది. అది వరకు మాకు 7 నుంచి 10 లార్ల బియ్యం అమ్మేది నెలకి. ఇప్పుడు 2 నుంచి 3 లార్లకు వచ్చేసింది సేల్స్. బిలో మిడిల్ క్లాస్ అంతా తింటున్నారు, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేస్తున్నారు. సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తుండటంతో ప్రజలు వీటిని తినడానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కొనడం తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారాలు పడిపోతున్నాయని దుకాణదారులు తలపట్టుకుంటున్నారు. ఇదివరకు దొడ్డు బియ్యం ఉండి ఇది ఉంది. స్లమ్ ఏరియా వాళ్ళు చాలామంది ఉంటారు, 40-50%. వారందరూ తింటూ ఉన్నారు. మా ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల 1000 నుంచి 1200 రూపాయలు ప్రతి ఒక్క బియ్యానికి, స్టీమే కానీ రారేసే కానీ ప్రతి ఒక్క బియ్యానికి రేటు మాత్రం తగ్గినాయి. మరోవైపు ఈ సన్న బియ్యం బాగున్నాయని, అందుకే వీటిని తింటున్నామని చెబుతున్నారు లబ్ధిదారులు. అంతేకాదు వీటి వల్ల కాస్త తమ సంపాదనలో ఆదా చేసుకోగలుగుతున్నామంటున్నారు. గవర్నమెంట్ దొడ్డు బియ్యము రేషన్ షాపులలో ఇవ్వడం వల్ల సరిగా తీసుకునే వాళ్ళం కాదు. అలానే దొడ్డు బియ్యం ఇచ్చినా కూడా అమ్మకానికి ఎక్కువ ముందు అమ్మకానికే ఉండేది. అలాంటిది ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రతి నెల 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవడం కంటే మాకు సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆ ఖర్చు మిగతా ఖర్చులకు ఉపయోగపడి మా పిల్లలు, మేము, మధ్యతరగతి కుటుంబాలు, మా బీద లాంటి కుటుంబాలు కూడా ఆ ఖర్చు మిగతా దానికి యూజ్ చేసుకోవడం వల్ల ఆ బియ్యం అనేది ఒక పూట కడుపు నిండా కూడా తినగలుగుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో బియ్యం రీసైక్లింగ్ వ్యవస్థ కూడా ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ కారణంగా వాటిని వ్యాపారులకు అమ్మేయడం మూలంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ అయ్యేది. సన్న బియ్యం పంపిణీతో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు తగ్గడమే కాదు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ల దందాకు చెక్ పడినట్లయిందంటున్నారు. మరోవైపు సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుండటంతో సన్న వరి సాగుకే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సీజన్లో దొడ్డు రకం కన్నా 5 లక్షల ఎకరాలు అధికంగా సన్న రకాలు సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత పంట కాలంలో 55 లక్షల ఎకరాలకు గాను 30 లక్షల ఎకరాల్లో సన్న బియ్యాన్ని రైతులు సాగు చేస్తున్నారు.